వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విశాఖపట్నం అరకు ప్రధాన రహదారిలో డివైడర్కు ఇరువైపులా భారీగా పేరుకుపోయిన ఇసుక దుమ్ముతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా కంటి శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిని శుభ్రం చేయాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇసుక దుమ్మును తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సార్ శాస్త్రి గారు, లాస్ట్ టైం మీరు ఫేస్బుక్ వేదికగా ఈ యొక్క డస్ట్ ఎనర్జీ గురించి పెట్టారు కదండి, దాని మీద మీ స్పందన ఏంటండి? సార్, ఏదైతే నేను సామాజిక బాధ్యత శృంగవరపుకోట ప్రజల యొక్క ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని నేను సోషల్ మీడియా వేదికగా ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు, ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి, ప్లస్ కంటి సమస్యలు వస్తాయి. దీని మీద గౌరవ పంచాయతీ వారు అనేవాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది నా క్వశ్చన్ అనమాట. అది ఎందుకంటే ఈరోజు మీరు వచ్చారంటే, ఈరోజు సండే అయినా సరే ఈ ప్రెస్ A1 TV KBR వాళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యత వచ్చారని చెప్పి నేను చాలా గర్విస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్, పంచాయతీరాజ్ యాక్ట్లోనే ఉంటుంది ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలని చెప్పి. మరి మీరు ఎందుకు చేయరు అనేది నా క్వశ్చన్ అనమాట. ఇది పార్టీల పరంగా కాదు సార్, ఎవరు చేసినా సరే పబ్లిక్ హెల్త్ అంటారు. పబ్లిక్ హెల్త్ అన్నప్పుడు నేను పెట్టి 3 days అయింది, చూడడం మాత్రం ఒక 4000 మంది చూశారు సార్ ఇన్స్టాలో వాటిల్లోనే. కానీ అధికారులు ఎందుకు స్పందించడం నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక పందిరప్పన జంక్షన్ నుంచి పుణ్యగిరి డిగ్రీ కాలేజ్ వరకు రోడ్డు డిస్టర్బెన్స్గా ఉంటుంది. స్టేషన్ నుంచి బాబాగుడి వరకు డివైడర్స్ ఉన్నాయి సార్. మీరు డివైడర్ పక్కన చూస్తే చూడండి ఎంత పేలిపోయిందో. ఇంకా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ కంటిలో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇది కనుక పంచాయతీ యుద్ధ ప్రాతిపాదికను దీన్ని తొలగించకపోతే కనుక ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. వీళ్ళు ఎందుకు చేయరు అంటే, ఒకటి ఇక్కడ మీకు సిబ్బంది సరిపోవట్లేదా, లేదు మీకు ఈ సిబ్బంది పనిచేయట్లేదా అనేది చెప్పాలి. ఎందుకు చెప్పరు? ఇక్కడ చూస్తే నియోజకవర్గ హెడ్ క్వార్టర్, మళ్ళీ హెడ్ క్వార్టర్ చండాలంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రానున్న రోజుల్లో టూరిజం వస్తుందన్నమాట. ఈ టూరిజం వచ్చేసరికి ఇంత దరిద్రంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఎస్కోట్ వెళ్ళకూడదు అనుకుంటారు అనమాట. కాబట్టి అందరూ మనకున్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సీఎంతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, లోకేష్ గారితో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీ కాంట్రాక్ట్స్ దేనికైతే అంటే మీకు మీరు ఫోటోలు దిగడానిక, ప్రజల కోసమా? నిజంగా మీకు గనక ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడవలసి వచ్చే బాధ్యత మీకుంటే యుద్ధ ప్రాతిపాదికన గౌరవ జిల్లా కలెక్టర్ తెలియపరచండి, లేదు అంటే సీఎం గారికి తెలియపరచండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. నా మోటో పబ్లిక్ హెల్త్ కోసం నేను పోరాడతాను. సార్, మీరు ఒక పంచాయతీ వార్డు నెంబర్ కదండి, మరి అది పీరియడ్ టైం అయిపోయింది, అయినా మీరు ఒకసారి పంచాయతీ కంప్లీట్ ఇచ్చారా ఈ విషయం మీద? సార్, నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక న్యూస్లో ఏం చెప్తున్నారంటే, అట్లీస్ట్ మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టినా, ఒక వాయిస్ పెట్టినా అది PGRS కింద తీసుకోండి. అంటే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనమిత్ర యాప్ ఉంది సార్, అందులో చాలా రకాల సర్వీసులు ఇస్తున్నాం అంటున్నారు. కాబట్టి మనం ఆ సర్వీసులు తగ్గట్టుగానే మనం చేస్తున్నాం. మీకు ఇంకో పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను. ఇదే డస్ట్ అంటే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది సార్, సో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను త్వరలో లాస్ట్ టైం కూడా ఈ స్కూల్ విషయం మీద పెట్టాను. అప్పుడు జిల్లా నుంచి హరిత మేడం అనుకుంటా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆవిడ వచ్చింది, అంటే చికెన్ మటన్ షాప్ కోసం నేను పెట్టినప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే గౌరవ అధికారులు స్పందించాలి. వార్డు మెంబర్ అనేది గతంలో సార్, నేను వార్డు మెంబర్ కాకముందు నుంచి కూడా సామాజిక కార్యకర్తగా చాలా విషయాలు నా దగ్గరికి వచ్చి నేను పరిశీలించి సదరు అధికారులు తెలియపరిచాను. అధికారులు కూడా చాలా వరకు పనులు చేసి పెట్టారు, కాదనట్లేదు. కానీ ఈ విషయంలో ఈ స్కూల్ పరిసర ప్రాంతాల్లో అనాధికార చికెన్ మటన్ షాపులు మీరు ఎవరు చూస్తే బడ్డీ పెట్టారు. అదొక TDP కార్యకర్త. అంటే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, వాళ్ళ కార్యకర్తలు వదిలేస్తారా? లేదు కాంట్రాక్టర్, పంచాయతీ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ అనేవాడు శానిటేషన్ ఒక జీతాలు ఇవ్వట్లేదా? మీకు ఇదే విషయం ఒక పాయింట్ చెప్తున్నాను సార్. గ్రీన్ అంబాసిడర్స్కి 3 నెలలకి జీతాలు లేవు సార్. గ్రీన్ అంబాసిడర్స్కి 3 నెలలకు జీతాలు లేవు. శానిటేషన్ వర్కర్స్కి 4 నెలలు 5 నెలలకు జీతాలు లేవు. పర్మనెంట్ వాళ్ళకి 5 నెలలు లేవు. అంటే వాళ్ళ దర్శనలు ఏం చెప్తున్నారంటే కార్మికులు
మాకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటే జీతాలు ఇవ్వకపోతే ఇలా వదిలేస్తారా మీరు? అంటే ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పరా, ఎమ్మెల్యే గారికి చెప్పరా, ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పరా? ఏంటిది అంటే మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు టైం లేదా, పబ్లిక్ హెల్త్ మీకు టైం లేదా? లేదని చెప్పేయండి. ఏదైతే మీరు ఢిల్లీ వేదికగా జరిగిందో జంజీ అనేది ఖచ్చితంగా శృంగారకోట యువత అనే వాళ్ళు కూడా ప్రతి ఒక్క పాయింట్ని ముందు పెడతాము. మీరు పరిశీలిస్తారా మీ ఇష్టం. ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో చివరిగా చెప్పేది ఒకటే, ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడే దిశగా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా లోకల్లో ఉన్న చోటమోట నాయకులు అందరూ కానీ ఈ విషయాన్ని శ్రద్ధ పెట్టి ప్రజలకు న్యాయం చేస్తారని మనవి చేస్తున్నాను సార్.